సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రాగానే సరిపోదా శనివారం అంటే శనివారంకి ఆగిపోద్దా అని కామెడీ చేశారు. పోతారు, మొత్తం పోతారు అనే డైలాగ్ వేసి థియేటర్ బయటకు పోతారని కౌంటర్లు వేశారు. కట్ చేస్తే తుఫాన్ కూడా సినిమాని ఆపలేకపోయింది. ఒక తుఫాన్ ఏర్పడింది. అలానే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది సరిపోదా శనివారం నాటికి వాయుగుండంగా మారి 3 డేస్లో 60% రికవరీతో బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం కూడా శివతాండవం చేస్తున్నాడు. ఈ రోజు బుకింగ్స్ చూస్తే డే 4 కూడా అదే లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. ఇంతకీ మూవీ చూసారా? ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో సరిపోదా శనివారం టోటల్ 3 డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. టోటల్గా 3 డేస్ కలిపి నైజాంలో 6.8 కోట్లు, సీరెడ్లో 1.9 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.7 crores, ఈస్ట్ గోదావరిలో 70 లక్షలు, వెస్ట్ గోదావరిలో 65 లక్షలు, గుంటూరులో 75 లక్షలు, కృష్ణాలో 90 లక్షలు, నెల్లూరులో 55 లక్షలు. టోటల్గా ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి 22.5 crore గ్రాస్, 14.05 crores షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3 డేస్లో 3.8 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఈ రోజుతో ఆ ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ అవుద్ది. ఇంకా ఓవర్సీస్లో 3 డేస్ కలిపి 7.6 కోట్లు షేర్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. టోటల్ వరల్డ్ వైడ్గా 47 కోట్ల గ్రాస్, 25.65 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే 16.35 కోట్లు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ రోజు సండే కాబట్టి ఎంత కాదని ఒక 8 కోట్ల షేర్ వచ్చేలా కనిపిస్తుంది. లాంగ్ రన్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా? కింద కమెంట్స్లో చెప్పండి.